ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వారి ప్రాణాలను కాపాడడంలో వైఫల్యం చెందుతున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చార్మినార్ అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడాలని ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అగ్ని ప్రమాద ప్రాంతాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అగ్ని ప్రమాదాల మీద లేదని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. మృతులకు 5 లక్షలు కాదు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయన. ఇక ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ బాధ్యతలు చూస్తున్నారు కాబట్టి ఘటనా స్థలానికి వచ్చి ఉంటే అధికారులు ఇంకా బాగా పనిచేసేవారని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం అన్న మాజీ మంత్రి కేటీఆర్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన జరిగిన తీరు హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత విషాదకరమని అభివర్ణించారు. దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 ఏళ్ల పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభం ఏంది, వసతులు లేకుండా వస్తే లాభం ఏంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే న్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్. మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగా, భవిష్యత్తులో ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే. దక్షిణ కాశీ కాళేశ్వరం